హాయ్ వ్యూవర్స్, క్లియర్గా నేను గతంలో తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది, ఖచ్చితంగా రేపు సీఈఓని నిజాన్ని బయట పెడతారు చూడండి అని ఎన్నోసార్లు చెప్తే, మొన్న పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక వీడియో ఇస్తే అప్పుడు కూడా సైకో గాళ్ళు, పేటీఎం గాళ్ళు, వెధవలు కొంతమంది తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి అబద్ధం చెప్పాడు పవన్ కళ్యాణ్ పోతాడు అద్దని ఇదని రకరకాలు పెట్టారు. నాకు అనిపించిందండి, ఇంతమంది సైకోలు ఉన్నారేంటారు బాబు మన చుట్టుపక్కలని. మీలో కొంత పట్టించుకోవద్దండి అంటే పట్టించుకోకపోతే ఎలా చెప్పండి. కుక్కలు అరుస్తూ ఉన్నాయండి ఒక గల్లీలో వెళ్తుంటే, అది పట్టించుకుంటేనే కదా వేరే వాళ్ళు చెప్పగలుగుతాం ఆ గల్లీలో వెళ్ళొద్దని. అది నేను ఆ కుక్కల దగ్గరే ఉండి వాటితో నేను కూడా అరుస్తూ ఉంటే అది వేరు. నేను అంత అరవట్లా, వెళ్తున్నా ఆ గల్లీలో కుక్కలన్నీ వెళ్ళొద్దని చెబుతున్నా. ఇప్పుడు ఇదే చెప్తుంది. ఏపీలో నిజాలు ఏంటో తెలుస్తున్నా అవి వైసీపీకి అనుకూలంగా లేవురు అంటే ఇంకంతే మీద పడిపోతున్నారు. తీసుకెళ్ళి అరెస్టులు చేసి లోపలేసే వరకు అది వీళ్ళు మారరు. సో ఈ విషయం ఏంటి, ఇప్పుడు తిరుమల రెడ్డి కల్తీకి సంబంధించి కోర్టు ముందు ప్రవేశపెట్టారు నలుగురిని. ఏఆర్ డైరీకి సంబంధించి రాజశేఖరన్, వైష్ణవ్ డైరీకి సంబంధించేసి అపూర్వ వినయకాంత్, బోలేబాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించి విపిన్ జైన్ అండ్ పొమిల్ జైన్ నలుగురు. టిష్ చెప్పన, ఏఆర్ డైరీ రాజశేఖర్ A1, విపిన్ జైన్ A2, పొమిల్ జైన్ A2 వచ్చేసి రాజశేఖరన్, A3 వచ్చేసి విపిన్ జైను, A4 వచ్చేసి పొమిల్ జైను, A5 వచ్చేసి వైష్ణవ్ డైరీ అపూర్వ వినయకాంత్. A1 ఎవరు? అసలు A1 కదా కీలకం. సుబ్బారెడ్డ, విజయసాయిరెడ్డ, భూమన కరుణాకర్ రెడ్డ, జగన్మోహన్ రెడ్డ, భారతిరెడ్డ, ధర్మారెడ్డి ఎవరికి తెలియదు. కానీ వైసీపీలో వల్ల బయట వల్ల తేలాల్సి ఉంది. సిబిఐ, ఏపీ పోలీసులు, ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం కలగలిపి టీం 5 సభ్యులు వీరికి అసిస్టెంట్లు మొత్తం విచారణ చేస్తూ ఉంటే ప్రాపర్ వేలో డేటా, బిల్స్, ట్రాక్ రికార్డు మొత్తం ట్యాంకర్లు ఎక్కడి నుంచి చేయండి అంత డేటా కోర్టు ముందు ఉంచారు. ముందు లోపల ఏంట్రా బాబు అన్నారు. 4 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. A2, A3, A4, A5, A1 కోసం వెయిటింగ్. ఆ A1 పెత్తలక ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా కల్తీ జరిగిందన్నమాట నిజం. లడ్డు కల్తీ జరిగిందన్న నిజం. అందులో వచ్చేసి నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయన్నమాట నిజం. అసలు ఇటువంటి వాళ్ళకి ఇంకా హిందువులుగా సపోర్ట్ ఎవరున్నారో, అన్ని మతస్థులైనా సరే ఇంత దుర్మార్గులకి ఎలా సపోర్ట్ ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, నేను మాట్లాడను. అన్నిటికి మించి ఎక్కడైనా ఇది ఉంటే సరి చేసుకుంటాం అంతే తప్ప మరీ దరిద్రంగా వైసీపీలాగా మేము బిహేవ్ చేయం. మరలా చెప్తున్నా, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఏపీ బాగుండాలని కోరుకుంటున్న వాడిని. అండ్ ఇంకా వైసీపీ ట్రాప్లో, జగన్ ట్రాప్లో ఉన్న వాళ్ళు బయటపడాలని ట్రై చేసిన పిచ్చోడిని. నిజమే పిచ్చోడిని, వాళ్ళ మాటలు కూడా పిచ్చితానమే, కానీ ట్రై చేద్దాం. అవ్వట్లేదంటే వదిలిపడేయటం. బట్ నిజాలు మాత్రం చెప్తూనే ఉంటారు. నలుగురికి రిమాండ్ విధించారు. ఇంకా 10 మందిని విచారించాల్సింది, రేపు విచారిస్తారు. బట్ A1 ఆ మెయిన్ తలకాయ ఎవరు కింద కామెంట్లో తెలియచేయండి.